హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలకైతే ఈ రోజు స్కూల్ ఉంది, వాళ్ళ స్కూల్ కి వెళ్ళిపోయారు. ఇంకా మా బావేమో మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్ళారు. ఇంకా నేనే ఉన్నాను అనమాట. ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి నేనైతే ఓట్స్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. చాలా మంది అయితే నేను ఇలా ఓట్స్ తింటున్నాను అంటే అక్క అది ఎలా మీరు ప్రిపేర్ చేసుకుంటారో కూడా చూపించండి అని అడుగుతున్నారు. చాలా సింపుల్ అనమాట, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. నేను ఈ రోజు ఓట్స్ తింటాను బ్రేక్ఫాస్ట్ లోకి అంటే ముందు రోజు నైటే నేను ఒక కప్ లో కొంచెం అన్ని ఓట్స్ తీసుకుంటాను. ఇంకా ఓట్స్ లో నేనేమో కొంచెం అన్ని చియా సీడ్స్, తర్వాత మిల్క్ మొత్తం అవన్నీ ములిగేలాగా మిల్క్ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట. ఇంకా తర్వాత బాదాము, తర్వాత వాల్నట్స్ అయితే ఇలాగా సపరేట్ గా నేను సోక్ చేసుకుంటాను. లేదంటే అందులోనైనా వేసేస్తే పాలల్లో సోక్ అయిపోతాయి. కాకపోతే బాదాంకి తర్వాత తొక్క తీయడానికి అవ్వదు కాబట్టి నేనైతే ఇలా సపరేట్ గా సోక్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవి కూడాను ముక్కలుగా కట్ చేసుకుని అయితే అందులో వేసేస్తాను. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్ అనమాట, పాలల్లో సోక్ చేశాను. నెక్స్ట్ ఇందులో నేను నానపెట్టిన బాదాము ఇంకా వాల్నట్స్ ఈ రెండు కూడాను నానపెట్టేసి తీసుకుంటున్నాను, ముక్కలుగా చేసేసుకున్నాను. తర్వాత 2 డేట్స్, తర్వాత కొంచెం అన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవైతే నేను తీసుకుంటున్నాను. ఇవైతే ఇందులో వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంట్లో యాపిల్ ఒక్కటే ఉంది కాబట్టి నేనైతే హాఫ్ యాపిల్ వేసుకున్నాను. ఇంకా కావాలంటే ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంట్లో లేదు కాబట్టి నేనైతే అది వేసుకోవట్లేదు. ఇంకా మీరు ఇలాగా తినలేరు అని ఇంకొంచెం స్వీట్ గా కావాలి అనుకుంటే కొంచెం అంత హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వితౌట్ హనీతోనే తినేస్తాను, నాకు అలా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో చాలా కష్టంగా ఉండేది, రాను రాను తినగా అలాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇలానే తినేస్తాను. ఇలాగా బెర్రీ మిక్స్ అని కూడా దొరికిద్ది, కావాలంటే ఇలాంటివి కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి యాడ్ చేసుకోను, మా బావ మాత్రం ఇవి యాడ్ చేసుకుంటారనమాట. నేనైతే ఇలా ప్లెయిన్ గానే తినేస్తాను, నాకు ఎందుకు అవన్నీ వేసుకుంటే నచ్చదు. ఎండు ద్రాక్ష అయినా వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. కావాలంటే ఇందులో బనానా కూడా వేసుకోవచ్చు. బనానా ఒక్కొక్కసారి వేసుకుంటాను, ఒక్కొక్కసారి వేసుకోను. ఎక్కువగా అయితే నేను యాపిల్ లేదంటే పొమోగ్రానైట్ ఒక్కొక్కసారి ఈ రెండు మిక్స్ చేసి ఎక్కువగా వేసుకుంటాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఓట్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని అయితే తింటాను బ్రేక్ఫాస్ట్ లోకి. ఇంకా లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, నాకైతే జలుబు, ఆ జలుబు కాస్త ఇప్పుడు సెట్ అయింది, కొంచెం తగ్గింది, కానీ లైట్ గా డ్రై కాఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ గురించి ఆలోచించవచ్చు. స్టార్టింగ్ లో అయితే ఈ ఓట్స్ తిన్నాను తెగ కష్టపడిపోయేదాన్ని, ఇప్పుడేమో పర్లేదు, హ్యాపీగా తినగలుగుతున్నాను. వారానికి ఖచ్చితంగా 1-2 సార్లైనా ఈ ఓట్స్ తింటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంక ఈ రోజు లంచ్ లోకి నేను వచ్చేసి గోంగూర పన్నీర్ పులావ్ అయితే చేయాలనుకుంటున్నాను. నార్మల్ పన్నీర్ పులావ్ చేశాను, తర్వాత పన్నీర్ బిర్యానీ చేశాను, పన్నీరు మటరు అంటే పచ్చి శనగలు ఉంటాయి కదా పచ్చవి, దాంతో కూడా పులావ్ చేశాను. కానీ గోంగూర కాంబినేషన్ తో అయితే పన్నీర్ పులావ్ చేయలేదు. ఈ రోజు చేయబోతున్నాను అనమాట. అంజలి గారు అయితే ఈ రోజు ఊరు వెళ్తారంట, ఇంకా అందుకోసమనే వాళ్ళ గార్డెన్ లో గోంగూర ఉంటే మీకు కావాలంటే తీసుకుని వెళ్ళండి అన్నారు. గోంగూర అంటే నేను లగెత్తి తీసుకొచ్చేసాను అనమాట. నాకు అంత ఇష్టం, మా బావ కూడా చాలా ఇష్టం గోంగూర అంటే. మా మామయ్య తెచ్చిన విత్తనాలు అయితే మేము గార్డెన్ లో వేసాం కదా, అవి ఎందుకో తెలియదు కానీ మొలకలు ఎత్తాయి, కానీ అవన్నీ కూడా చచ్చిపోయాయి. మా మామయ్య ఏమో అక్కడ విత్తనం ఇక్కడ సరిగ్గా అవ్వదో ఏమో మరి అనేసారు అనమాట. బెండకాయలు అన్ని మొలకలు ఎత్తాయి, అన్ని అలాగే చచ్చిపోయాయి. మరి ఇక్కడ వర్షాలు ఎక్కువయ్యి చచ్చిపోయాయో ఏంటో అర్థం కాలేదు, కానీ ఇంకా అవైతే బతకలేదు. ఇంకా అంజలి గారి ఇంటి దగ్గర నుంచి గోంగూర నిన్ననే తీసుకుని వచ్చాను. తీసుకుని వచ్చేసి మంచిగా ఆకులన్నీ ఏరేసి చక్కగా ఫ్యాన్ కింద ఆరపెట్టేసి కొంచెం ఆయిల్ సాల్ట్ వేసేసి ఇలాగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కావాల్సినంత అయితే ఇంకా పన్నీర్ పులావ్ లో వేసేస్తా, మిగిలినది అయితే నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ నుంచి అయితే ఇది బయటకు తీస్తాను ఈ పేస్ట్. ఇంకా పన్నీర్ తో పులావ్ అయితే చేస్తాను, ఎలా వస్తుందో ఏంటో చూద్దాము. పన్నీర్ పులావ్ కోసం అనేసి ఓన్లీ బాస్మతి రైస్ నానబెట్టాను. ఇంకా మిగిలినవన్నీ కూడా కట్ చేసుకోవాలి, ఇంకేది కూడా కట్ చేయలేదు. ఇది నానడానికి కొంచెం బియ్యం టైం పడుతుంది కాబట్టి ఇవైతే ఫస్ట్ నానేస్తాను అనమాట. ఇంకా మా బాబు అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా అక్కడ తినేసి వచ్చేస్తా అన్నారు. ఇలా వండుతాను ఇంటికి వచ్చి తిను అంటే ఇంకా నైట్ కు ఉండేలాగా కొంచెం వండు, నైట్ కు తింటాను కానీ ఇంకా అక్కడే తినేసి వచ్చేస్తాను అనేసి అయితే అన్నారు. ఇంకా అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను. ఈ రోజు నేను వేసుకునే ఈ 3 పీస్ కొత్త సెట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనమాట. మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. కింద ప్యాంట్ కూడా పింక్ కలర్ లో వచ్చింది అనమాట, చాలా బాగుంది. ఇంకా ఇలాగ చూడండి, యోక్ పట్ అంతా కూడా ఇలా వచ్చింది, హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది. చిన్న చిన్న పార్టీలకి బయటకు వెళ్ళడానికి కూడా వేసుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంది అనమాట. మెయిన్ దుపట్టా అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది, నాకైతే పిచ్చగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. బాందిని ప్రింట్ అంటారు కదా, ఇలా చుక్కలు చుక్కలుగా వస్తుంది
వస్తుంది, అలాగ వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా కావాల్సినవన్నీ కట్ చేసుకొని ఇంకా గోంగూర పన్నీర్ పులావ్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. గోంగూర పన్నీర్ పులావ్ కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇంక ఇదిగోండి ఇక్కడ పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఈ పన్నీర్ ముక్కల్ని ప్యాన్ మీద కొంచెం అంత ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేయాలనుకుంటున్నాను. కావాలంటే ఫ్రై చేయకుండా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఫ్రై చేస్తే ఏంటంటే ముక్కలు ఫ్రై అవుతాయి, కొంచెం హార్డ్ అవుతాయి, కాబట్టి మనం పలావ్లో కలిపినప్పుడు ముక్కలు అవ్వకుండా ఉంటది అనేసుకొని నేనైతే ఫ్రై చేయాలనుకుంటున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ ఏమీ కాదు, నేను లైట్ గా స్ప్రే చేశాను అంతే. ఇప్పుడైతే ఈ పన్నీర్ ముక్కలు వేసేస్తున్నా. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కర్రీస్ అవన్నీ నార్మల్ కడాయిల్లో వండుతాను కదా, ఆ కడాయిలో పన్నీర్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మొత్తం కడాయికి అంటుకుపోతుంది. అందుకోసమనే నేనైతే ఇలాగా పన్నీర్ ఫ్రై చేయాలంటే మాత్రము ఇలాగా ప్యాన్ ఫ్రై చేస్తాను అనమాట. తవాలో ఇలా దోశల పెనం మీద ఫ్రై చేయడం వల్ల తక్కువ ఆయిల్ తో ఫ్రై అయిపోతున్నాయి, తర్వాత అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతున్నాయి అనమాట. ఇంకా కడాయితో పోలిస్తే నాకు ఇలాగ ప్యాన్ ఫ్రై మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఒకేసారి ఎక్కువ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. పన్నీర్ ముక్కలు చూడండి మంచిగా గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చాయి, అసలు ప్యాన్ కూడా అంటుకోలేదు. ఇంక ఇప్పుడు అవి అయితే సైడ్ కి తీసేద్దాము. సైడ్ కి తీసేసి ఇంకా మిగిలిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా బిర్యానీ పాట్ అయితే పెట్టాను. ఫస్ట్ ఇందులో కొంచెం అంతా నెయ్యి వేసుకుంటున్నాను. మరి మొత్తం నెయ్యితో ఏమి చేయను, కొంచెం అంత నెయ్యి కొంచెం అంత ఆయిల్ మిక్స్ చేసి అయితే చేస్తా. 2 స్పూన్ల నెయ్యి వేసాను కదా, ఇప్పుడు కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవైతే వేసుకుంటున్నా. బిర్యానీ స్పైసెస్ అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు అయితే లైట్ గా ఫ్రై అయ్యాయి, ఇంకా కాస్త ఫ్రై అవనివ్వాలి. బిర్యానీల కంటే ఇలాంటి పలావులు చేయడమే చాలా ఈజీ అనమాట, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతాయి. ఇలా పలావ్ కూడాను కుక్కర్ లో పెట్టి కూడా చేసుకోవచ్చు, కాకపోతే పన్నీర్ కదా మళ్ళీ కుక్కర్ లో పెడితే ఏమన్నా అవుతుందేమో అనేసి నేనైతే ఇలా నార్మల్ గా పాట్ లో వండుతున్నాను. ఇంకా ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం వేస్తున్నాను. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకున్నాను. కొత్తిమీర పుదీనా అండ్ టమాటాలు వేసాం కదా, ఇవి కూడాను కాస్త మగ్గనివ్వాలి. కొత్తిమీర పుదీనా అయితే ఈ వేడి పాటలు వేయంగానే మగ్గిపోయాయి, కానీ టమాటాలు మగ్గడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేద్దాము. మూత పెట్టి కాసేపు అయ్యింది, ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి టమాటాలు కూడాను బాగా మగ్గిపోయాయి అనమాట. ఇంకా ఈ పులావ్లోకి నేనైతే ఇంకా పెరుగేమి వేయట్లేదు. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి సరిపడేటట్టు సాల్ట్, కొంచెం అంత పసుపు, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టు కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి. అలాగే కొంచెం అంత గరం మసాలా అనమాట. ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నాం కాబట్టి నేనైతే కొంచెమే వేసుకున్నాను గరం మసాలా. ఇవన్నీ కూడాను కాస్త పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవనిద్దాము. మనం వేసిన స్పైసెస్ అన్ని కూడాను మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే రెడీ చేసుకుని గోంగూర పేస్ట్ అయితే వేద్దాము. ఇదంతా వేస్తే చాలా ఎక్కువైపోతుంది, అందుకోసమే నేను కొంచెమే వేస్తాను. అలాగని మరి కొంచెం వేసినా గానీ ఆ గోంగూర ఫ్లేవర్ రాదు కాబట్టి నేనైతే వేస్తున్నా సరిపడేటట్టు. నేను తీసుకున్న రైస్ కి, నేను తీసుకున్న పన్నీర్ కి సరిపడేటట్టు ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నా. ఇప్పుడు బాగా కలుపుకుందాము ఇంకొకసారి. ఆల్రెడీ మనం ఇది పేస్ట్ లాగా ముందే రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువ టైం కలుపుకోక్కర్లేదు. జస్ట్ ఈ ఉప్పు కారాలు ఇంకా గోంగూర పట్టేలా కలుపుకుంటే సరిపోతుంది. గోంగూరను కూడాను బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. మరి ఎక్కువ వద్దు, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. అంటే కొంచెం మనం వేసుకున్న గోంగూర గ్రేవీ లాగా రావడం కోసం అనేసి ఇదిగోండి ఈ మాత్రం వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆ గోంగూర అనేది పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఆ వాటర్ అనేవి ఇందుకే వేసుకున్నాను అనమాట. నేను కొంచెం ఇలా గ్రేవీ లాగా ఉంటేనే ఆ పన్నీర్ ముక్కలకు కూడాను మనం వేసిన స్పైసెస్ గానీ ఆ గోంగూర ఫ్లేవర్ గానీ బాగా పట్టిద్ది, అందుకోసమని కొంచెం వాటర్ వేసుకోమన్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడికిద్దాము. బాస్మతి రైస్ ముందే సోక్ చేసేసాను కాబట్టి చక్కగా నానిపోయాయి. అదొక కాసేపు ఉడికిన తర్వాత మనము ఈ బాస్మతి రైస్ అయితే అందులో వేసుకుందాము.
మూత పెట్టి కాసేపు అయ్యింది. ఇదిగోండి గోంగూరలో పన్నీర్ అయితే చక్కగా ఉడికింది. ఇంకా గోంగూర ఫ్లేవర్, తర్వాత ఉప్పు కారాలు అన్ని కూడా ఇంకా పన్నీర్ ముక్కలకి అయితే బాగా పట్టాయి. ఇప్పుడు ఇందులో మనము నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుందాము. వాటర్ ఏమీ లేకుండా అన్ని ఇలాగ తీసేసి అయితే వేసుకుందాము. నానబెట్టిన రైస్ అంతా కూడాను వేసేసాను. ఇంకొకసారి బాగా కలుపుకుందాము. మరి ఎలా పడితే అలా కలిపేసాం అనుకోండి, నానబెట్టిన బాస్మతి రైస్ కాబట్టి త్వరగా ముక్కలు అయిపోతాయి. కాబట్టి కాస్త నిదానంగా స్లోగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ పోసుకోవడమే. నేనైతే ఈ లోటాడు రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. నేనైతే 1.5 లోటాడు వాటర్ వేస్తాను. ఇదిగోండి ఇంకా హాఫ్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కారం ఏమన్నా సరిపోయిందా లేదా అని చూసి కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు అయితే సరిపోయింది. నేను ఇంక ఉప్పు ఏమి వేయట్లేదు. ఇంకా ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం వేసేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం అంతా నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ అలాగైతే యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవడమే అనమాట. మధ్యలో 1-2 సార్లు కలుపుకుందాము. ఆల్రెడీ ఒకసారి కలిపాను, ఇంకొకసారి కలుపుతాను. ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. ఇంకా కొంచెం చెమ్మలాగా అయితే ఉంది. ఈ చెమ్మ కూడా లేకుండా ఇంకా బాగా ఉడకాలి. ఇప్పటి వరకు కూడాను నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. ఇంక మొత్తం కూడాను సిమ్ లో పెట్టేస్తాను, అంటే లో ఫ్లేమ్ లో పెట్టేస్తాను. ఇంకా వాటర్ కూడా ఎక్కువ లేవు కదా, ఇంకా మీడియం ఫ్లేమ్ లో ఉన్నా గానీ అడుగు మాడిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఇంక మొత్తం ఇదిగోండి ఇంకా సిమ్ లో అయితే పెట్టేస్తాను అనమాట. ఫ్లేమ్ అయితే బాగా తగ్గించేసాను. గోంగూర పన్నీర్ పలావ్ అయితే అక్కడ అవుతుంది కదా. ఈ లోపల అయితే నేనైతే దోశల పిండి కోసం అనేసి మినపగుళ్ళు, బియ్యం అయితే నానపెట్టాను. ఇవైతే గ్రైండర్ లో వేసేస్తాను. ఇంక ఇప్పుడు ఆ పలావ్ కి సిమ్ లో పెట్టేసాం కాబట్టి ఇంకా దానికి పని ఏం మనకు లేదు, కలిపే పని ఎక్కువగా. ఇప్పుడైతే ఇంకా గ్రైండర్ లో వేసేస్తున్నాను. ఇంక గ్రైండర్ లో వేసేసిన తర్వాత కూడాను దీని పని కూడా పెద్దగా ఇంకేం ఉండదు. ఇది నలిగినంత వరకు కూడా ఇలాగ పనులు కొంచెం మేనేజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా పనులు కూడా ఫాస్ట్ గా అయిపోతాయి. దోసల పిండి అయితే గ్రైండర్ లో వేసేసాను. ఇంక ఇదైతే మంచిగా నలుగుతుంది. ఇంక నేను చేస్తున్న ఈ గోంగూర పన్నీర్ పులావ్ ఎంత వరకు వచ్చిందో చూద్దాము. ఒకసారి మూత తీసి ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. ఇంకెక్కువ చెమ్మ కూడా లేదు. ఇదిగోండి వాసన అయితే గుమగుమలాడుతుంది. మరి టేస్ట్ ఎలాగుందో తినేసి చెప్తాము. ఇది మనం ఆకుకూరతో చేసాము, గోంగూరతో కాబట్టి ఈ మాత్రం కొంచెం చెమ్మగా ఉన్నట్టు ఉంది. కానీ చల్లారేసరికల్లా ఆ చెమ్మ కూడా ఉండదు. ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా గోంగూర పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వేడి మీద ఎక్కువ కలిపినా గానీ బాస్మతి రైస్ అనేవి ముక్కలుగా ఇరిగిపోతాయి. కాబట్టి నేను ఇంకా అలానే మూత పెట్టేస్తాను. ఎక్కువేమీ కలపను. బాగా చల్లారిన తర్వాత తినేటప్పుడు కలుపుకోవచ్చు. పులావ్ అయ్యే లోపల క్యారెట్, కీరా కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా రైతా కూడా కొంచెం చేశాను అనమాట. ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా గిన్నెలు కూడా తోమేశాను. ఇంక ఇప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వడమే. ఇంకా అదిగోండి అక్కడ దోశల పిండి అయితే వేసాను కదా, దోశల పిండి నలిగితే ఇంకా అది ఎత్తి ఆ గ్రైండర్ అయితే క్లీన్ చేయాలి. అప్పటి వరకు కాస్త రిలాక్స్ అవుతాను. ఈ రోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో కూడా మీకు చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇప్పుడు షూట్ చేస్తున్న ఫోన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి మా బావ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా అది వచ్చేసి యాపిల్ 16 ప్లస్ ఫోన్ అనమాట. ఆ ఫోన్ నెక్స్ట్ ఇదిగోండి ఈ స్మార్ట్ వాచ్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారనమాట. పోయాయి, దొరికాయి, అది వేరే విషయం లేండి. అప్పుడు మా బావ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ 16 ప్లస్ ఫోన్ 128 జీబీనే ఎంతో తీసేసుకున్నారు. ఇప్పుడైతే అసలు ఆ ఫోన్, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఫోన్ ఏంటంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. పట్టుమని 4 వీడియోలు తీసానో లేదో స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది. ఇలా మాట్లాడుతుంటే మధ్యలోనే ఇంకా స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో స్టాప్ అయిపోతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇంకొక 4-5 వీడియోలు లేదంటే ఒక 7-8 వీడియోలు అలాగా క్లిప్స్ తీసిన తర్వాత ఆ ఫోన్ లోనివి ఇదిగోండి ఈ చిన్న ఐఫోన్ లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. షిఫ్ట్ చేసేసి అవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చాలా చిరాకు అనిపిస్తుంది. ఒకసారి ఇలా ఒక ఫ్లో లో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని వస్తుంది. అసలు ఆ ఫ్లో మిస్ అయిపోతుంది అనమాట. కాబట్టి మళ్ళీ క్లిప్ డిలీట్ చేసి ఫస్ట్ నుండి అయినా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే మధ్యలో ఎక్కడ కొంచెం గ్యాప్ లాగిస్తాను కదా, ఇదిగోండి ఇలా గ్యాప్ ఇస్తాను కదా, ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. చాలా చిరాకు అనిపిస్తుంది. అదే విషయం మా బావకి చెప్తే సరేలే కొత్త ఫోన్ తీసుకుందాము అనేసుకుని అన్నారు. ఇప్పుడేమి మా ఇంట్లో స్పెషల్ డేస్ ఏమీ లేవు గానీ కొత్త ఫోన్ అయితే మా బావ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశారు. అది కూడా 17 Pro Max అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అందుకే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఫోన్ వచ్చేసి ఎక్స్చేంజ్ పెట్టేసి ఇంకా కొత్త ఫోన్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకా నాకు సర్ప్రైజ్ గా ఇద్దాం అనుకున్నారు ఏమో తెలియదు కానీ నాకు చెప్పకుండానే ఆర్డర్
పెట్టేశారు. నిన్న సడన్ గా కాల్ వచ్చింది అనమాట. ఇలా మాట్లాడితే ఆ విషయం నాకు తెలిసిపోయింది. ఓకే మా బాబు ఫోన్ ఆర్డర్ ఇచ్చారు వస్తది అనేసుకొని, ఆ ఫోన్ అయితే ఈ రోజే వస్తది అన్నారు. ఇంకా వెయిటింగ్ అనమాట ఫోన్ ఎప్పుడు వస్తుందా అనేసుకొని. మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసినా గానీ ఐఫోన్ లోనే షూట్ చేయాలేమో లేకపోతే కెమెరాలోనే షూట్ చేయాలేమో అనేసుకొని అనవసరంగా డబ్బులు అయితే ఖర్చు పెట్టొద్దు. నేను కూడా నా ఛానల్ స్టార్టింగ్ లో ఉండేటప్పుడు నేను అప్పటికి ఆండ్రాయిడ్ ఫోన్ వివో యూజ్ చేసేదాన్ని. అందులోనే వీడియోస్ అన్ని కూడాను షూట్ చేసి అందులోనే అప్లోడ్ చేసేదాన్ని. వన్స్ కొంచెం రీచ్ వచ్చిన తర్వాత అప్పుడు మేము కొంచెం మనీ ఇన్వెస్ట్ చేసేసి ఇంకా ఇదిగోండి ఈ 13 ఫోన్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ 13 ఫోన్ తీసుకున్నాక అందులో షూట్ చేసి అట్లా ఎడిట్ చేసే వాళ్ళము. ఆ తర్వాత ఇంకొంచెం నమ్మకం వచ్చి ఛానల్ మానిటైజేషన్ అయ్యి కొంచెం మనీ వచ్చిన తర్వాత అప్పుడు మా బావేమో వీడియో ఎడిటింగ్ కోసం అనేసి ఇంకా మ్యాక్ బుక్ ఎయిర్ అయితే తీసేసుకున్నారు. మ్యాక్ బుక్ ఎయిర్ ఎందుకు తీసుకున్నాము అంటే ఆల్రెడీ మేము ఐఫోన్ కొనేసాము. ఐఫోన్ టు మ్యాక్ బుక్ ఎయిర్ అంటే ఐఫోన్ టు ఇలాగా మ్యాక్ బుక్ ఎయిర్ లోకి ఏంటంటే వీడియోస్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటదంట. అందుకోసం అనేసి ఇంకా అలానే తీసేసుకున్నారు మా బావ. ఎడిటింగ్ కూడా యూజ్ అవుద్ది ల్యాప్టాప్ అనేసుకొని. ఆ తర్వాత ఇంకా 13 ఫోన్ లోనే కొద్ది రోజులు వీడియో షూటింగ్ చేసాము. ఆ తర్వాత ఇంకొంచెం ఓకే పర్లేదు ఇప్పుడు ఏదైనా మంచి ఫోన్ తీసుకుందాం అనిపించి ఈ 16+ ఫోన్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ మా దగ్గర అయితే 13 ఫోన్ ఒకటి ఉంది. తర్వాత 16+ ఫోన్లు 2 ఉన్నాయి. ఒకటి నేను యూజ్ చేస్తున్నాను, ఒకటేమో మా బావ యూజ్ చేస్తున్నారు. ఇంకా ప్రో మ్యాక్స్ లాంటివి అయితే మేము ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇంకా నాకు కూడా ఎప్పటి నుంచో అనుకునేదాన్ని. ఇప్పుడు మాక్సిమం యూట్యూబర్స్ గానీ క్రియేటర్స్ ఎవరైనా గానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడాను వెనకాల 3 కెమెరాలు ఉన్న ప్రో మ్యాక్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నాకు కూడా ఎప్పటి నుంచో అది కొనుక్కోవాలి, మేము కూడా అందులోనే వీడియోస్ తీయాలనే కోరిక అయితే ఉండేది. బట్ అవ్వలేదు. అది ఈ రోజు కాబోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా కమింగ్ వ్లాగ్స్ అన్ని కూడాను నేను 17 ప్రో మ్యాక్స్ లోనే షూట్ చేస్తాను. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఫైనల్లీ అందరు యూట్యూబర్స్ లాగే నేను కూడాను 17 ప్రో మ్యాక్స్ ఫోన్ అయితే కొనుక్కోబోతున్నా. మా బావ కొన్నారు ఈ ఫోన్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి. అందుకే నాకు ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదన్నమాట మ్యాటర్. అందుకోసమనే నా ఫేస్ అయితే మెరిసిపోతుంది. 17 ప్రో మ్యాక్స్ మా ఇంటికి రాబోతుంది కాబట్టి. ఇంకా మెంబర్షిప్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఒక 3 కొత్త మెంబర్స్ అయితే యాడ్ అయ్యారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ లైఫ్ విత్ మమత అంట. ఇంకొకరు వచ్చేసి సింధూజ ఆవుల. నెక్స్ట్ ఇంకొకరు లక్ష్మి జ్యోతి గంగా. 3 పేర్లు కలిపి ఉన్నదనమాట. మొత్తం 3 అయితే యాడ్ అయ్యారు. మీ 3కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందా ఏంటా అసలు అనేసి. నేను కూడా ఫైనల్లీ ప్రో మ్యాక్స్ ఫోన్లు అయితే వాడబోతున్నాను. లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి నేను అడిగాను ఏదైనా ప్రో మ్యాక్స్ లో ఫోన్ కొనుక్కుందాం, అది కొనేసి ఇవ్వచ్చు కదా అనేసుకొని. నీకు నార్మల్ ఐఫోనే వాడడం వస్తుందో రాదో, ఇంక నీకేమో ప్రో మ్యాక్స్లు అన్నారు. ఫైనల్లీ మా బావేమో కొంటున్నారు అనమాట. దోసల పిండి అయితే మెత్తగా నలిగిపోయింది. ఇంక ఇదైతే ఒక డబ్బాకి ఎత్తేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నేను చేసిన గోంగూర పన్నీర్ పులావ్ కూడాను బాగా చల్లగా అయ్యింది. ఇప్పుడు ఒకసారి కలుపుతాము. ఇదిగోండి పొడి పొడిగా వచ్చింది. వేడి మీద ఉన్నప్పుడు కొంచెం చెమ్మగా అనిపించింది కదా, కానీ ఇప్పుడు చూడండి పొడి పొడిగా అయిపోయింది. సూపర్ గా వచ్చింది అనమాట. మరి తింటే టేస్ట్ ఎలా ఉంటదో ఏంటో కానీ చూడడానికి అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. బాటిల్ స్కూల్లో మర్చిపోయావా? సరే రేపు వెళ్తావు కదా తెచ్చుకుందులే, ఓకేనా? పట్టుకొని పద లోపలికి. నువ్వు తెచ్చుకున్నావని బాటిల్. గుడ్. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. ఇద్దరికి కూడాను ఇంకా డ్రెస్సులు చేంజ్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా లంచ్ చేస్తామన్నమాట. గోంగూర పన్నీర్ పులావ్ అయితే రెడీగా ఉంది. మా కోసమే ఎదురు చూస్తుంది. ఇంక ఇది వచ్చేసి రైతా, క్యారెట్ కీర సలాడ్. తింటారా? తినండి. అందులో పన్నీర్ ముక్కలు కూడా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుందా? తిను. ఇంకా ఇలా కింద ప్లేట్ పెట్టి తినడానికి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ తినగలుగుతున్నారు. ఇంకా స్టడీ టేబుల్ అయితే ఇవ్వట్లేదు. తిను పన్నీర్ ముక్క కూడా, అది కూడా తిను. పన్నీర్ ముక్కలకైతే పర్వాలేదు, గురువులు అనమాట, చక్కగా తింటారు పన్నీరు. తినేస్తే మళ్ళీ వేస్తాను, ఓకేనా? ఎలా ఉంది టేస్ట్? సూపర్ గా ఉంటది మీకు. ఇంకా మా పిల్లలకైతే వడ్డించేసాను. ఇంక నేను కూడా వడ్డించేసుకున్నాను. ఇప్పుడు నేను కూడా ఇంకా లంచ్ అయితే చేసేస్తాను. ఆకలేస్తుంది. ఇంక మా పిల్లలు అయితే తింటున్నారు. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి అయితే ఎలాగుందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. గోంగూరతో ఏం చేసినా కానీ సూపర్ ఉంటది.
రైస్ అంతా పుల్ల పుల్లగా చాలా బాగుంది. పన్నీర్ ముక్కలకు కూడాను మంచిగా మసాలా అదంతా పట్టింది. సూపర్ ఉంది. మా బావే మిస్ అయిపోతున్నారు, అందుకోసమని కొంచెం ఎక్కువ వండాను. ఇప్పుడు మధ్యాహ్నానికి మా ముగ్గురం తినక నైట్ కి మా బావకు ఉండేలాగా నైట్ కి మా బావ తింటారు. వచ్చేసారా బావ గారు డ్యూటీ నుండి? వచ్చాను. కొత్త డ్రెస్ ఎస్, థ్యాంక్ యూ. నా ఫోన్ ఇంక రాలే, వస్తుందిలే. వెయిటింగ్. అదిగోండి ఇంకా పార్సల్ అతను అయితే వచ్చారు, ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు. నాది కొత్త ఫోన్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడైతే ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట. ఎలక్ట్రానిక్స్ ఏవి కొన్నా కానీ మాక్సిమం ఓపెన్ బాక్స్ డెలివరీనే మా బావ పెడతారు. నేను పెట్టడం కాదు, ఇప్పుడు ఫోన్ అన్ని ఓపెన్ బాక్స్ డెలివరీనే. ఓకే, देख लीजिए सिल्वर 12 GB कलर कलर तो यही है वही कलर है. సిల్వర్. అందరు ఆరెంజ్ వాడుతున్నారు కదా, అందుకే నాకు ఆరెంజ్ చూసి చూసి బోర్ కొట్టేసింది. అందుకే నేను అడిగాను మాధవికి ఏ కలర్ బాగుందంటే, అవును అప్పుడు ఎప్పుడో అడిగితే నేను ర్యాండమ్ గా చెప్పాను. బట్ మా బావ ఆర్డర్ చేసేటప్పుడు మాత్రం నాకు చెప్పలేదు. చెప్తే నేను కలర్ చేంజ్ చేసుకునేదాన్ని ఏమో. నీ ఫోన్ నువ్వే ఓపెన్ చేయి. అలాగ తీసే మొత్తం. అది ఇది కూడా పైన కూడా సీల్. అది మీరు వెళ్ళి రాయండి రా. మా పిల్లలు కూడా 17 Pro Max వచ్చేసింది వచ్చి మా ఇంటికి. फोटो ले लेते हैं पहले. చూడు ఫేస్ చూడు ఈ ఫోటోలో ఉన్నట్టు. మరి యాస్టీసే ఉంటది. నేను కూడా ఇంక 3 కెమెరాలు ఉన్న ఫోన్ యూజ్ చేస్తాను. అమ్మకు చూడు న్యూ ఫోన్ కొన్నారు నాన్న. కంపెనీస్ ఇదే నా నెక్స్ట్ మంత్ బర్త్డే గిఫ్ట్ నీవు కదా. సరే పట్టుకో, ఫోన్ పట్టుకో, ఇటు చూడు. देख लीजिए. ఫైనల్లీ పాత ఫోన్ అయితే తీసుకుని వెళ్ళిపోయాడు, కొత్త ఫోన్ అయితే ఇచ్చేసాడు అనమాట. మాధవి పాత ఫోన్ లో ఉన్న డేటా అంతా ఈ ఫోన్ లోకి రీస్టోర్ అవుతుంది, అందుకే టైం పడుతుంది అనమాట. ఇది టైం పట్టింది. ఈ లోపు ఛార్జింగ్ పెట్టాము. మాధవి ఏమో ఫుల్ హ్యాపీ. ఎంత పడిందంటే మాత్రం చెప్పట్లేదు. ఏంటి డబ్బులు ఆ పాత ఫోన్ ఇచ్చేయగా ఈ ఫోన్ కొనడానికి ఎంత డబ్బులు పడ్డాయి అంటున్నా. అసలు ఇది కొత్త ఫోన్ ఎంత ఉండిద్ది గెస్ట్ చెయ్యి. 1,70,000 అంత అన్నారు. 60,000 అని మొన్న సాయి బ్రో చెప్పాడుగా కొన్నాను అనేసుకొని. 1,50,000 ఈ ఫోన్. 1,50,000లో మన ఫోన్ కి ఇప్పుడు 31,000 వచ్చింది. 31,000 తీసేస్తే మిగతాది మనం అన్నట్టు మిగతా పెట్టి 1,50,000 ఫోన్. 30,000 పోతే 31,000 పోతే 1,19,000 కట్టావు నువ్వు. లక్షల్లో ఫోన్ వాడుతున్నావు ఇప్పుడు మాధవి. వేల నుంచి లక్షలకు వచ్చావు. ఇంకా ఇలాగే నీ అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. అప్పటికే చెప్తే నా ఫోన్ నువ్వు తీసుకొని వాడే. వద్దమ్మా, ఎందుకు నువ్వే ఎక్కువ ఇంట్లో ఉండి వ్లాగ్స్ ఆయన తీస్తావు, నీకే ఇది కావాలి. నాకెందుకు? ఫోన్ వాడుతున్నావమ్మా. అవును మరి, ఫస్ట్ 10,000 15,000లో వాడేదానివి, తర్వాత 25,000, తర్వాత డైరెక్ట్ గా 50,000 60,000, ఇప్పుడు ఏకంగా 1,50,000 ప్రో మ్యాక్స్ కి వెళ్ళిపోయావు రేంజ్. వావ్ నైస్. నువ్వే కొన్నావు. అవును, నీకు చెప్పకుండా ఆర్డర్ చేసుకున్నా. నీ రేంజ్ ఉంది అని. లేదులే నేనే కొన్నానులే. అంటే లేటెస్ట్ ఉండాలి కదా. లేటెస్ట్ ఏం కాదులే, ఇది ఇప్పుడు కొత్తది వచ్చేస్తుంది. ఎలాగో లాస్ట్ ఇయర్ ఇది. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర చూసిన క్రియేటర్స్ అందరి దగ్గర ప్రో కెమెరా ఉంటది. మాధవి దగ్గర కూడా ఉండాలని చెప్పి తీసుకున్నాను. తర్వాత కెమెరా క్వాలిటీ కూడా ఇందులో ప్రోలో బాగుంటది. అందుకని ఎలా ఉందో ఫస్ట్ దాన్ని సెట్ అయితే చూద్దాం. ఏంటి మాధవి ఫోన్ తీసుకెళ్ళిపోండ్రు, ఫోన్ కేసు వేస్ట్ అయిపోద్ది అంటున్నా. పాపం పిలిచి ఇచ్చేద్దామా? మొన్న కొన్నావు కదా ఈ ఫోన్ కేసు. నా ఫోన్ కేసు పాడైపోతే అప్పుడు సరేనా? దాయి అప్పుడు దాకా మర్చిపోయినా. నీ దీన్ని కూడా పట్టిద్ది కానీ కాకపోతే అది ఇప్పుడు 3 కెమెరాలది కాబట్టి సెట్ అవ్వదు. సైజ్ మాత్రం సేమే. అయితే ఈ రోజు స్పెషల్ ఏమంటే మాధవి గోంగూర పన్నీర్ పులావ్. నువ్వు మిస్ అయిపోయినావుగా, నైట్ కొందలే తిందు. టేస్ట్ బాగుందా? సూపర్ గా ఉంది. నచ్చిందిరా మీకు? రెండిటు పెద్ద నచ్చిందా? ఏం తిన్నావు? గోంగూర పన్నీరా? పుల్లగుందా? గోంగూర పుల్లగుందా? ఎందుకు పలకూడదు? సూపర్ పుల్లగా ఉంది. నీకు నచ్చిందిరా చిన్న? ఇద్దరు 2 సార్లు తిన్నారు. అంత నచ్చిందా నీకు? నేను తిన్నా. అలాగని 2 సార్లు ఏం తినలా, వేసుకున్న క్వాంటిటీ తిన్నాను అంతే. పోనీ ఉందా నాకు? నైట్ నీకు అదే డిన్నర్. నీకోసం ఫోన్ కొన్నాను. నోరు తీపైనా చేయొచ్చు కదా. నీకు నోరు తీపే కదా. వద్దు పంచదార వేస్తే తెచ్చేస్తారా ఏంటి? పంచుతారు కదా, నీకు నోరు తీపే కదా కావాలి తెస్తా. నాకు ఏమన్నా స్వీట్ ఉందా? ఓ మన పిల్లలకి వాళ్ళు తెచ్చిన చాక్లెటా? నీకు నోరు తీపే కదా చెయ్యాలి. అమ్మ కొత్త ఫోన్ వచ్చింది కదా, ట్రీట్ అమ్మ. చాక్లెట్ తోరా? చాక్లెట్ తెచ్చిందేమో సాయాని వాళ్ళు, మేమేమో ఇప్పుడు ట్రీట్ చేసుకుంటాం. ఆ తెచ్చినప్పటి నుంచి అసలు ఓపెన్ చేయలేదు. ఆ తెచ్చిన కిండర్ జాయిలు అయితే తినేసా గానీ ఒక తీయని వేడుక చేసుకుందాం. అడ్వర్టైజ్మెంట్
తిను ఇంకేటి సగం మాకు బయటికి పోతాడు. ఇంకా చాక్లెట్ అయితే తిన్నాము. నోరు తీపి చేసుకున్నావుగా, నువ్వు అందరము నోరు తీపి చేసుకున్నాము. మనసు ఒక్కొక్క బయట, వాళ్ళు రెండు బయటలు తిన్నారు, నువ్వు ఒక బయట నేను ఒక బయట తిన్నావు. ఇది ఇంకా టైం పట్టేలాగైతే ఉంది కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మధ్యాహ్నం మాధవి అయితే మంచిగా పడుకుంది, నేనైతే పడుకోలేదు. ఫోనే సెటప్ అంతా చేశాను అనమాట. సెటప్ అయితే అయిపోయింది. కొత్త ఫోన్ లో తీస్తున్నాము. సెల్ఫీ కెమెరా క్లారిటీ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది మాకైతే. మీకు కూడా నాకు తెలిసి క్లారిటీ తేడా తెలిసే ఉంటది. చాలా బాగుంది ఫ్రంట్ కెమెరాలో కూడా. అంతకుముందు ఫ్రంట్ కెమెరాలో తీస్తే కొంచెం ఇంత క్లారిటీ వచ్చేది కాదనమాట. ఇందులో మాత్రం మాకైతే క్లారిటీ తెలుస్తుంది తేడా. అంటే నేను కూడా ఎక్కువగా సెల్ఫీలోనే ఎక్కువ వీడియో షూట్ చేస్తాను ఉంటాను కాబట్టి ఇంకా వీడియోస్ అన్ని ఫుల్ క్లారిటీతో వస్తాయి. ఇంకా ఏంటి పెట్టు కుక్కర్ లో ఏంటి వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి స్వీట్ కార్న్ పెట్టాను. స్మెల్ వస్తుంది. నీకు కాఫీ ఏమైనా పెట్టినా? కాఫీయా పెట్టు. పాపం పడుకోకుండా బర్ర పిచ్చెక్కిపోయింది ఇప్పటి వరకు ఆ ఫోన్ తోటి. టైం ఎక్కువ పట్టిందా? సరేలే నీకు కాఫీ పెడతా. నాకు ఇదిగో బాబా నీకు కాఫీ రెడీ. బ్యాక్ కెమెరా క్లారిటీ కూడా సూపర్. నా డ్రెస్ ఎలా కనిపిస్తుంది? బ్రైట్ గా చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ డ్రెస్ కూడా మంచి బ్రైట్ కలర్ అన్నమాట. మరి వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏంటో తీసుకో. బాగానే కనిపిస్తుంది. ఇంకా మా పిల్లలకి వచ్చేసి స్వీట్ కార్న్ ఇచ్చాను, బాయిల్ చేసేసి ఇంక తింటున్నారు. తినేస్తే ఇంకా సైకిల్ తొక్కుతారంట. వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసాడు, బయట వెయిట్ చేస్తున్నారంట. ఇంకా ఆత్రుత అయిపోతున్నారు వీళ్ళు కూడాను. ఇప్పుడు నేనైతే పైనాపిల్ తో తవా ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను. ఈ పైనాపిల్ వచ్చేసి ఇక్కడ 100 రూపాయలకి తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడాను పైనాపిల్ అయితే అంత చవకుండవు, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇంక ఇది కొని కూడా 3 days అవుతుంది. దాంతో ఏదైనా చేస్తావా చేయవా అనేసి కూడా అంటున్నారు మా బావ. అందుకోసమే ఈ రోజు అయితే తవా ఫ్రై చేయాలనుకుంటున్నాను. చూద్దాము ఎలా ఉంటుందో టేస్ట్. నేను కూడా చేయడం ఫస్ట్ టైం. ఫస్ట్ అయితే పైనాపిల్ ని కట్ చేసుకుందాము. ఈ పైనాపిల్ కి తొక్క తీయడము అంత ఈజీ కాదనమాట. పేలర్లు అలాంటివి ఏం పనికిరావు. ఇంకా ఇలానే తొక్క తీయాలి. రోస్టెడ్ పైనాపిల్ కోసం అనేసి నేను ఇలాగా చక్రాల్లాగా అయితే ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను వచ్చేసి హనీ, సాల్ట్, కారం, చాట్ మసాలా వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకున్నాను అనమాట. ఇది చూస్తుంటే ఎలాగుందంటే టమాటా కెచప్ లాగా ఉంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసేద్దాము. నేను ఎక్కడో ఇన్స్టాలోనే ఎక్కడో చూసాను. అప్పటి నుంచి కూడా పైనాపిల్ నాకు ఇలా తినాలని అనిపించింది అనమాట. ఫైనల్లీ ఈ రోజు అయితే తినబోతున్నాను. ఎలా ఉంటదో ఏంటో టేస్ట్. ఎప్పుడైనా ఫ్రూట్ లాగే తినడమే నాకు ఇష్టము. కాకపోతే ఎందుకో అందరూ ట్రై చేస్తున్నారు కదా, ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఏమైంది అనేసి ట్రై చేద్దాం అనిపించింది. ఇలానే మంచి వాసన వస్తుంది అనమాట. చాట్ మసాలా అవన్నీ వేయడం వల్ల అనుకుంటా. నోట్లో నీళ్ళు కూడా అత్తనాయి ఏదో మామిడికాయ చూసినట్టు. ఇప్పుడు ఇవైతే సైడ్ కి పెట్టేసి ఇంకా ప్యాన్ పెట్టుకొని దీన్ని ఫ్రై చేద్దాము. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం అంత బటర్ వేసుకున్నాను. ఇంకా బటర్ వేసేసి దాని మీద అయితే ఇవి ఇలా పెట్టేస్తున్నాను. ప్యాన్ మీద, వేడి ప్యాన్ మీద. బార్బెక్యూ లాగా బార్బెక్యూ అంటారు కదా, అదేమో బార్బెక్యూ బొగ్గుల మీద. ఇక్కడ మనకి బొగ్గులు అవైలబుల్ లేవు కాబట్టి ప్యాన్ మీద, ఆ బ్లాక్ కలర్ ప్యాన్ మీద ఇవి మంచి ఎల్లో రెడ్ కలర్ లో భలే కనిపిస్తుంది. స్మోకీ ఫ్లేవర్ గా వస్తాయి. చూద్దాం టేస్ట్ ఎలాగుందో. అందుకే ఎందుకైనా సేఫ్ సైడ్ ఉంటది అనేసుకుని హాఫ్ తోనే ట్రై చేస్తున్నా. హాఫ్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇదిగోండి మంచిగా రోస్ట్ అవనివ్వాలన్నమాట. చూస్తుంటే భలే టెంప్టింగ్ ఉంది. ఎందుకులే ఆగు, ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేయలేవా? చేస్తా. మంచిగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాము ఎలాగున్నాయి ఏంటి అనేది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. రోస్టెడ్ పైనాపిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడాను సైకిల్ తొక్కుని అయితే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయారు. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మా పిల్లలకి తినిపిస్తా. ఎలా ఉందిరా చిన్న? ఓకేనా? నీకురా పెద్ద? ఓకేనా? ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి తిన్నారనమాట. చాలా స్పైస్ ఉందని చెప్పి వాటర్ తాగారు. ఇప్పుడు రెండోసారి ఓకే అంటున్నారు. మూడోసారి నార్మల్ అయిపోద్ది. కొంచెం టేస్ట్ అలవాటు అయినట్టుంది. ఇప్పుడు నేను తింటా. హనీ వేసాం కదా, తీగా కారంగా ఒక డిఫరెంట్ గా చాలా బాగుంది. ఆ స్మోకీ స్మెల్ అదంతా వస్తూ చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మా బావ టేస్ట్ చేస్తారు. టేస్ట్ చెయ్య. బాగుంది టేస్ట్ అయితే ఇలాగా, కానీ కారంగా కూడా ఉంది, స్పైసీగా. హనీ వేసాం కదా, ఆ స్వీట్నెస్ తిని కారంగా తింటే కొంచెం స్పైసీ ఎక్కువనే అనిపిస్తుంది. అందుకే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నేను వేసింది అయితే తక్కువే. బాగుంది టేస్ట్ అయితే బాగుంది. నాకు నార్మల్ గా పైనాపిల్ తినడం అంత ఇష్టం ఉండదు, కానీ ఇలాగైతే బాగుంది, తినాలనిపిస్తుంది.
మధ్యాహ్నం మా బావ మిస్ అయిపోయారు కదా, గోంగూర పన్నీర్ పులావు. అదైతే ఇప్పుడు మా బావకు వడ్డించాను అనమాట. ఇంకా మా బావకి డిన్నర్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకా మా పిల్లలు నేనైతే ఆల్రెడీ దోశలు అయితే వేసుకొని తినేసాము. ఇప్పుడు ఇంకొంచెం పులావ్ అయితే మా పిల్లలకు తినిపించేస్తాను నేనే. గోంగూర ఫ్లేవరే వస్తుంది. తినేసి టేస్ట్ చెప్పు ఎలాగన్నా నాన్న. బాబాయ్ ఎలా అంటాడమ్మా? బాబాయ్ జంపర్ మే బంపర్. గోంగూరతో చేసింది ఇంకేంటి, గోంగూరతో ఏం చేసినా బాగుంటుంది. పొద్దున నేను అదే చెప్పాను తెలుసా, గోంగూరతో ఏం చేసినా టేస్ట్ అదిరిపోద్ది అనేసుకొని చెప్పా. నచ్చింది అయితే బాగుంది. ఇంకోసారి సైడ్ ఉన్న వాళ్ళకి గోంగూర మంచిగా దొరికింది ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకోండి. ఇలాగా చాలా బాగుంది. పన్నీర్ వేసాం కాబట్టి ప్రోటీన్ కి ప్రోటీన్ కూడా. పన్నీర్ ప్లేస్ లో నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్ వేసుకోండి. ఎగ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చేమో, మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా మా బావ అయితే డిన్నర్ చేసేస్తున్నారు. మా బావకు కూడా నేను చేసిన ఈ గోంగూర పన్నీర్ పులావ్ అయితే బాగా నచ్చిందని చెప్పారు. ఇంకా అందరు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంట్లో వంటగదిలో మెయిన్ గా పని అయితే అయిపోయింది. ఇంక ఇదిగోండి వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది అనమాట. రేపు తెల్లారితే మళ్ళీ స్కూల్ కూడా ఉంది, పొద్దునకి లేవాలి. ఇంకా రేపు మా బావ కూడా పొద్దునకి లేవాలి. రేపు మా బావకు కూడా మార్నింగ్ షిఫ్ట్. ఈ వీక్ అంతా మార్నింగ్ షిఫ్ట్. ఇంకా చూసారు కదా ఈ రోజు వీడియో. ఇంకా మార్నింగ్ లంచ్ లోకి వచ్చేసి అయితే నేను గోంగూర పన్నీర్ పులావ్ అయితే చేశాను. ఈవినింగ్ అయితే కొత్త ఫోన్ 17 Pro Max అయితే మా ఇంటికి వచ్చేసింది. పైనాపిల్ తో రోస్టెడ్ పైనాపిల్ అయితే చేశాను, అది కూడా చాలా బాగుంది. మొత్తానికైతే ఈ రోజు ఇలా అయింది. నీకు ఏది బాగా నచ్చిందిరా? గోంగూర పన్నీర్ పులావా, రోస్టెడ్ పైనాపిల్? రెండు నచ్చినాయా? బాగా ఏది నచ్చింది ఎక్కువ? పులావ్ ఎక్కువ నచ్చిందా నీకమ్మా? పెద్ద రోస్టెడ్ పైనాపిల్ అసలు తినలేదు సరిగ్గా. 2 సార్లు తిన్నాడు. ఒక బ్లాగ్ కోసం ఒక చిన్న క్లిప్ కి, తర్వాత ఒక షార్ట్ కోసం చిన్న క్లిప్ కి. అది నచ్చింది అట్టికి. నిజం చెప్పి ఏది నచ్చింది నీకు? థ్యాంక్ యూ సో మచ్ బాబా నాకు ఫోన్ కొనేసి ఇచ్చినందుకు. వెల్కమ్. ఆ ఫోన్ లోనే ఇప్పుడు సాయంత్రం నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాం. క్వాలిటీ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. చాలా బాగుంది దీని క్వాలిటీ అయితే. ఇంకా కొంత గోంగూర అయితే మిగిలింది, పేస్ట్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా మిగిలిన గోంగూరతో ఏం చేస్తే బాగుంటుందో అన్నది మీరు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నేను ట్రై చేయండి, ఏదైనా కొత్తగా ఏదైనా ఎవరైనా కామెంట్ పెడితే మాత్రం తప్పకుండా అది ట్రై చేయడానికే నేను ట్రై చేస్తాను. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నెక్స్ట్ ఏం చేయాలి చిన్నాడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.